ఇండియన్ తెర మీదనే అలనాటి నటి సిల్క్ స్మిత ఇక ఈమె ఓ సంచలనం అని చెప్పడానికి అప్పట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. మన దక్షిణాది పరిశ్రమలనే ప్రతి ఒక్క స్టార్ హీరోన సరసన నటించి ఈమె నటనతోని ఇక ఈమె ఏరే లెవెల్ అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఈమె ఇప్పటికే అసలు ఆమె సైన్మాల పాట ఉన్నదంటే చాలు అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఖచ్చితంగా రాసి పెట్టుకోవాల్సింది. ఇక ఈమె నటించిన సైన్మాలు మొత్తం ఇంటే గినక మీరు నోరెల్ల పెడతారు గనక చూసుకోరి. మళ్ళా 5 భాషల మొత్తంగా 450 సైన్మాలు నటించింది. కానీ ఎందుకనో అర్ధాంతరంగా ఈమె గత కొన్ని సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా మరణించాలి అనే నిర్ణయం ఎందుకు తీసుకున్నదో దాని వెనకాల కారణం ఏమున్నదో అని మాత్రం ఇప్పటికీ బయటకు రాలేదు. అయితే సిల్క్ స్మిత జీవిత కథ తెరకెక్కిస్తున్నట్లు చాలా కాలంగా కథనాలు అయితే వస్తున్నాయి. ఇక ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా ఎట్టకేలకు ఈ కథనాలన్నిటికీ తెరవడేటట్టుగా నిర్వాహకులు అధికారిక ప్రకటన ఇచ్చిర్రంట. ఇక దీంతో పాటు ఒక పోస్టర్ని ఇక ఒక చిన్న వీడియోని వదిలిర్రంట. ఇక ఇందులో చూసుకుంటే గినక మామూలుగా లేదు అనే మాట వినబడుతున్నది. అంతేకాదు ఇక ఈ సైన్మాకు పేరు సిల్క్ స్మిత ద క్వీన్ ఆఫ్ సౌత్ అనే పేరుని పెట్టిర్రంట. జయన్ రవి అనే కొత్త దర్శకుడు దీన్ని తెరకెక్కిస్తున్నాడంట. ఇక ఏదైతే ఈ గ్లిమ్స్ చూస్తుంటే గినక సిల్క్ స్మిత పాత్రల నటి చంద్రిక రవి ఒదిగిపోయినట్టు కనబడుతున్నది. ఒక పొట్టి గౌన్ వేసుకొని కార్లకి వెళ్ళి దిగుతుంది. ఇక అక్కడ ఆమె ఒక చిన్న బ్యాగ్ పెట్టుకొని వీధులలో నడుచుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కరు కళ్ళు ఆమె వైపునే సూపును దిప్పుకోకుండా చేసేటట్టుగా ఆమె ఆ దర్పము ఆ ధీమా అంత కనబడుతున్నది అనమాట. ఇక గ్లిమ్స్లా ఇక ఆమె బిస్కెట్లను ఇక ఈది కుక్కలకు వేస్తుండగా అనంతరం ఒక అభిమాని వచ్చి ఆమె ఎదురుగా నిలబడితే ఇక వెంటనే ఆమె లిప్స్టిక్ను తీసి ఇక గుండెల మీద గుండె సింబల్ని వేసి అంతేకాదు సిల్క్ అని రాసింది. ఇక దానితోని ఆమె తిరిగి వెళ్ళడంతో ఇక అటు ఓకే విజయలక్ష్మి ఇక పడిపోతావు అనే ఒక వెనకాల ఒక సౌండ్ వినబడుతుంది. ఇక దానితోని అది ముగిసింది. ఇక అంతేకాదు మొదలుపెట్టుడే దివంగత ఇందిరా గాంధీ ఆమె టేబుల్ మీద పేపర్లు కానీ ఇక ఏవైతే బుక్కులు ఉన్నాయో దాంట్లో సిల్క్ స్మిత కథకు సంబంధించిన విజయ కథలు చూసి ఎవరి సిల్కు అని అడుగుతుంది. ఇక దీనితోని అక్కడ ఉన్న సహాయకులు మీరు ఐరన్ లేడీ అయితే ఆమె మ్యాగ్నెటిక్ లేడీ అంతే అయస్కాంతం లెక్క అంటుకుపోయే లేడీ అనడంతో మొదలుపెట్టుడువే ఇక మంచి ఘనమైన ఎంట్రీతోని మొదలుపెట్టిరు. ఇక తీరా చూస్తే ఇదంతా ఉన్నదాయే. ఇక నటి చంద్రిక రవి అయితే సిల్క్ స్మిత పాత్రకు సరిగ్గా సరిపోయిందనే చెప్పుకోవాలి. ఇక మొత్తం మీద ఈ సైన్మా కోసం అందరూ ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవాలి. ఇక విజయలక్ష్మి అసలు పేరు అని ఇట్లా దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉన్నది. ఇక ఈ సైన్మా 2025లో ఆరంభంలోనే ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తున్నది. ఇక ఇంతకు ఈ వీడియోను వీళ్ళ ఎంతమంది చూసిరు ఇక చూస్తే మీకు ఇట్లా ఏమనిపించింది? ఇక సిల్క్ స్మిత పాత్రకు సరిగ్గా న్యాయం జరిగిందంటారా? కమెంట్లలో కమెంట్ పెట్టురి. అట్లా గట్టుంటుంది అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.